అవును ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తూ దేవుడి బిడ్డల్లాగా జీవించాలంటే చాలా కష్టమైన పని. అందుకే ఆ దేవాతి దేవుడు తన ఆత్మని మనకిచ్చాడు. ఆ ఆత్మకి ఆహారము పరిశుద్ధమైన దేవుని వాక్యం అని చెప్పాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో, మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినా వానికి ప్రయోజనమేమి? బైబిల్ చదువుతున్నంతసేపు ఎంతో ఆనందంగా ఉంది. ప్రపంచం వైపు చూసినప్పుడు ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచము మన కనులకి ఎంతో ఆనందదాయకంగా కనపడడానికి కారణము కూడా ఆ దేవుడే అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. మనము ఈ లోకంలో జీవించడానికి ఆ దేవాతి దేవుడు సమస్తాన్ని చేసిన తర్వాత సమస్తానికి సృష్టికర్త అయిన ఆ దేవాతి దేవుడు ఘనతను తీసుకోకుండా మానవుణ్ణి అధికారుడిగా నియమించినాడు. మనమెంత ధన్యులము కదా! ఆ దేవుడి అమూల్యమైన చేతులతో చేయబడ్డ మనమే ధన్యులమైతే మనల్ని చేసిన మన దేవుడు ఇంకెంత గొప్పవాడు. కాబట్టి సృష్టిని చూస్తూ సృష్టిని పూజించకుండా ఇంత అద్భుతంగా చేసిన ఈ యొక్క సృష్టిని చూసినప్పుడెల్లా ఆ సృష్టికర్తను మనము ఎల్లవెల్లలా స్తుతించగలగాలి. ఆ దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్.